తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్యనామన్న టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు ప్రశస్త నామన్న వందనాలు చెల్లిస్తున్నా. ప్రియులారా, దేవుడు కనికరించి మరొక శ్రేష్టమైన సమయం ఆయన పాదాల దగ్గర గడిపే ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించినందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. కృప కలిగిన దేవుడు దినదినము కూడా ఆయన దయచేత కృపచేత ఆయన వాత్సల్య చేత మనల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతించి గణపరిచి ఆయన నామాన్ని మహింపరిచే వారంగా మనం ఉండుట అది మన యొక్క ధన్యత. ఆ విధంగా ప్రభు రాకడి వరకు మన నమ్మకస్తులు యథార్థంగా సాగుట అనేది దేవుడు మనకి ఇచ్చిన కృపని మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా ఈరోజు వర్తమానం ధ్యానించే ముందు కృప కలిగిన తండ్రి మనల్ని దర్శించినట్లు ప్రార్థిద్దాము. మహాగణుడును అద్వితీయుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వ మానవాళి యొక్క రక్షణార్థం ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవుల యొక్క పాపశాప విమోచన నుంచి విడుదల చేయాలని నువ్వు చేసిన ప్రశస్తమైన నీ యొక్క పుణ్య కార్యాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. లోక మానవుల యొక్క పాపశాపం నుంచి విమోచించటకు కల్వరిశిలువలో మరణించిన యేసయ్య, నీ కృప చొప్పున ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను అతను యేసు నీ నామములో దర్శించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ వాక్యము వెల్లడి ఒకటితో నీ వెలుగు కలుగును, నెమ్మది లేని వారికి నీ వాక్యము నెమ్మది కలిగించిన మీరు సెలవిచ్చారు. నీ వాక్యము సత్యము తండ్రి. నీ బిడ్డలు నీ వాక్యము వింటుండగా ఏది సత్యము ఏది అసత్యము, ఏది దైవికము ఏది దైవికం కాదో గ్రహించే కృపను నీ బిడ్డలకు దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డను అతను యేసు నామంలో మీరు వారి మనోనేతలు తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించమని యేసు నామంలో బలహీనను మరుగుపరిచి నీ మాట మాత్రము విడుదల దయచేయండి. ఈ మార్గాలు మాకు బయలుపరచండి స్వామి. యేసు నామం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపలను మనం ఈ విధంగా కలుసుకోవడం అది దేవుని మనకి ఇచ్చిన అద్భుతకరమైన ధన్యత. గడిచిన వారం ప్రభువైన యేసుక్రీస్తు మృత్యుంజయుడు అనే శ్రేష్టమైన విషయాలు మనం గమనిస్తూ వచ్చాం. యేసు ప్రభు మృత్యుంజయుడు వాస్తవమా అనే విషయాలు మనం గడిచిన వారం లోకంలో అనేకమైన మానవాళి ఆదామవ్వల దగ్గర నుంచి కోకొల్లలుగా కోట్లుగా ప్రజలు జన్మించారు, జీవించారు, చనిపోయారు. వారేమయ్యారో ఇప్పటి వరకు సరైన ఆధారాలు లేవు. పాతి పెట్టబడ్డారు, ఎముకలు మాత్రం మిగిలాయి. కానీ తదుపరి జీవితం ఏమైందో వారికి తెలియదు. ప్రియులరా, ఎవరైనా మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారు అంటే మనకు తారసపడేవాడు, కనిపించేవారు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడుగా వాక్యంలో మనం అద్భుతకరమైన ఆధారాలు మనం చూసాం. కనుక ఈరోజు వరకు కూడా ఇజ్రాయేలు దేశములో యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగానే ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది? మగ్దలేని మరియా, వేరొక మరియా వాళ్ళు యేసు ప్రభు ఏమైనా అని వారికి యేసు ప్రభు యొక్క మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని వెళ్తూ ఉన్నారు. ఆ రాయి బండ మీద కూర్చున్న దేవదూత అంటున్నారు, సజీవుడైన వాణిని ఎందుకు మీరు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆ స్త్రీలు నిర్ఘాంతపోయి ఆశ్చర్యచిక్తులై
సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సమాధిలో ఎవరు లేరు. ఖాళీ సమాధి, ఖాళీ సమాధి. సమాధిలో ఎవరు లేరు. ఆదాము అవ్వలు మొదలుకొని నేటి వరకు సమాధులు తెరిచి చూస్తే ఎండిన ఎముకలు, తునకలు అయిపోయిన శరీరాలు చూస్తామే, కానీ ఖాళీ సమాధిని మనము చూడలేం. ప్రియులరా, ఖాళీ సమాధి ఒకే ఒక్కరిది సృష్టిలో, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు చనిపోయి తిరిగి 3వ దినాన లేచి ఆయన మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనిపించారు. రెండోది ఇమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారికి కనిపించారు. తర్వాత ఇమ్మాయి గ్రామానికి ఆ శిష్యులు అపొస్తలులకు ఆ మాట తెలియజేయాలని వస్తూ ఉండగా వారు ఏకమై కూడి ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై వారికి సమాధానం కలుగునుగా కానీ చెప్పి వారితో మాట్లాడటం ప్రారంభించారు. మరి 8 దినముల తర్వాత తోమ వారితో ఉండేటప్పుడు మరలా యేసు ప్రభు ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు వారితో చెప్పి, సందేహించొద్దు అని ప్రభు వారితో చెప్పి ప్రభు వారిని దర్శించడం ప్రారంభించారు. ప్రియులరా, వారు సందేహిస్తూ పోతామని వారు సందేహిస్తున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని వారిని అడిగినప్పుడు వారు కాల్చిన చేప ముక్కను యేసు ప్రభుకి ఇవ్వగా ఆయన వారి ఎదుట తిన్నారు. అంతేకాదు యేసు ప్రభు ఆయనగా ప్రత్యక్షపరచుకొని అనేక అద్భుత కార్యాలు చేశారు, సూచక్రియలు చేశారు, తనకు తాను కనపరుచుకొని ఇంకా అద్భుతకరమైన ఉపదేశాన్ని వారికి చేశారు. వారి సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేసి తనకు తానుగా యేసయ్య వారికి కనపరుచుకున్నాడు. కనుక ప్రియులారా, మరొక యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని మరికొన్ని సాక్ష్యాధారాలు ఈరోజు మనం ధ్యానించాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అపొస్తలుల కార్యాలు 3:15 ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అని అపొస్తలులు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. రాను వారికి కొంత లక్ష్యం ఇచ్చి ఆయన తన శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని వారి చేత అబద్ధం ఆడించారు. కానీ యేసు ప్రభు తనకు తానుగా ప్రత్యక్షపరిచిన అపొస్తలుడు యేసు ప్రభుని చూచి ఆయనతో కలిసి భోజనం చేసి ఆయనతో కలిసి మాట్లాడిన వారు అంటున్నారు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపను, అందుకు మేము సాక్షులము. కనుక అపొస్తలులందరూ కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచేయడానికి ప్రత్యక్ష సాక్షులుగా మనం చూస్తున్నాం. ఆయన మాటను విన్నారు, ఆయనతో కలిసి భోజనం చేశారు, ఆయనతో సహవాసం చేశారు, ఆయన బోధలు విన్నారు, ఆయన చేసిన సూచక్రియలు చూచిన వారు అపొస్తలులు అంటున్నారు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడనడానికి మేము సాక్షులము. యేసు ప్రభు తిరిగి లేచాడనడానికి అపొస్తలుల సాక్షులు. మరొక ఆధారం మనం చూద్దాం. అపొస్తలుల కార్యాలు 2:24 ఇలాగ మాట సెలవివ్వబడుతుంది, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము, కనుక దేవుడు మరణ వేదనను నివారించేసి ఆయనను లేపెను. కనుక ప్రియులరా, సృష్టికర్త అయిన దేవుడు సశరీరుడికి లోకానికి వచ్చిన వానిని మరణము ఆయనను బంధించలేకపోయింది, మరణము ఆయనను ఏమీ చేయలేకపోయింది. మరణము యేసు ప్రభు దగ్గర ఓడిపోయింది. మరణమేమీ కూడా యేసు ప్రభుని చేయలేకపోయింది. వాక్యం సెలవిస్తుంది, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ఆ కారణము చేత లోకంలో సర్వ మానవాళి మరణము చేత బంధింపబడి మరణానికి చేరువైపోయారు. మరణాన్ని జయించి మరణపు ముళ్ళని విరిచి మరణం మీద విజయం తీసుకునేవాడు ఒకే ఒక్కడు సృష్టిలో, ఆయనే ప్రభైన యేసుక్రీస్తు. మరణపు ముళ్ళుని విరిచారు, సమస్త మానవాళి మరణము చేత విరవబడ్డారు. యేసు ప్రభు మరణాన్ని విరిచి మరణం మీద విజయాన్ని తీసుకున్నారు. కనుక ప్రియులరా, ఆయన దైవత్వం, ఆయన మరణం జయించడం ద్వారా ఇక్కడ మనం ప్రత్యక్షపరచబడుతుంది. మరొక ఆధారాన్ని మనం గమనిద్దాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము
31 నుంచి 32 వరకు ఈలాగూ దావీదు క్రీస్తు పూర్వం ఇంచుమించుగా 1000 సంవత్సరాల క్రితం ఉన్న దావీదు మహారాజు, ఆ ప్రవక్త అయిన దావీదు, రాజు అయిన దావీదు తనకి ఇవ్వబడిన గొప్ప ప్రవచన ప్రత్యక్షను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దయచేసి విందాం. క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులము. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక ముందే, ఆయన జీవితయాత్రను కొనసాగించక ముందే, ఆయన చనిపోయి తిరిగి లేవక ముందే 1000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ దావీదు మహారాజు తనకు బయలుపరచబడిన దైవోక్తిని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు పాతాళములు విడిచిపెట్టబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుటనే తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. కనుక ప్రియులరా, ప్రవక్తలు యేసు ప్రభు కోసం చెప్పారు. యోబు ఇలాగంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు అని చెప్తూ ఉన్నారు. దైవజనుడైన యోబు, నా శరీరము కుళ్ళిపోయిన తర్వాత నేను ఈ విధంగా మట్టికి మన్నుగా చేరిన తర్వాత నా మట్టుకు నేనే కన్నులారా నా విమోచకుడైన యేసయ్యను నేను చూస్తానని యోబు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు. కనుక ప్రియులరా, యేసు ప్రభు లోకంలో జన్మించాడు వాస్తవము, 33.5 సంవత్సరాల లోకంలో జీవించాడు వాస్తవము, ఆయన చనిపోవడం వాస్తవము, తిరిగి లేచుట సంపూర్ణమైన వాస్తవం. కనుక ప్రియులరా, మృత్యుంజయుడైన యేసు ప్రవక్తల ద్వారా, అపొస్తలుల ద్వారా పలకబడింది. ప్రియులరా, ఆయనను చూచిన వారు కూడా దానికి సాక్షులై ఉన్నారని గమనిస్తున్నాం. మరొక మాట ఇక్కడ మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ చెప్పబడుతుంది, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రియులరా, ఇప్పుడైతే నిద్రించిన వారిలో, చనిపోయిన వారు ప్రథమ ఫలము, మొట్టమొదటగా మృత్యువును జయించి చనిపోయిన వారిలో నుంచి మొట్టమొదటగా లేచిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక వాక్యం సెలవిస్తుంది, ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కనుక ప్రియులరా, యేసు ప్రభు సర్వ మానవాళి వారందరిలో ప్రథముగా మరణమును జయించి లేచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ ఈవెంట్ ఇట్ ఈస్. అద్భుతమైన కార్యము. ఆయన మనుషులకు అసాధ్యమైంది, సృష్టి గమనించలేనిది, సైంటిస్టులకు అసాధ్యమైన కార్యాన్ని దైవికమైన ప్రభువు తన దైవత్వాన్ని రుజువుపరుచుకొని ఆయన సజీవుడిగా జీవిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మృతుడునైతిని కానీ యుగ యుగములో సజీవుడినై ఉన్నాను అని. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఇలాగ సెలవివ్వబడుతుంది. అల్ఫయు ఓమెగా నేనే, ఆది అంతము నేనే, ఇదిగో మృతుడునైతిని, యుగ యుగములు యుగ యుగములు సజీవుడు. హెబ్రీ పత్రికలో మరొక మాట ఇలాగ సెలవివ్వబడుతుంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండును. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, యుగ యుగములో ఉన్నాడు. కారణం ఆయన సజీవుడు గనుక, ఆయన మరణము లేదు గనుక, మరణముకు అజమాయిషి ఆయన మీద లేదు గనుక ఆయన సజీవుడిగా ఉన్నాడు యుగ యుగములు కూడా. కనుక ప్రియులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. మరొక మాట ఇలాగున గమనించుదాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దైవజనుడైన అపొస్తలుడైన పౌలు ఇలాగ ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనిడి. అపొస్తలుడైన పౌలు తాను అన్వేషణలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని, యేసు ప్రభు దావీదు వంశంలో పుట్టినవాడని, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. కనుక యేసు ప్రభు ఎవరంటే పునరుత్థానుడు, మరణమును జయించి తిరిగి లేచిన వాడు అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనంలో ఇలాగ ఒక మాట సెలవివ్వబడుతూ ఉంది, ఆయన ఇక్కడ లేడు,
తాను చెప్పినట్లే ఆయన లేచిన్నాడు. రండి, ప్రభు పండుకొనే స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు అని శిష్యులకు తెలియజేయుడి. కనుక ప్రియులరా, యేసు ప్రభు సమాధికి వచ్చి చూచిన వాళ్ళు ఆ ఖాళీ సమాధిని చూచి నిర్ఘాంతపోయి ఆశ్చర్యపోయి ఆ బట్టలు ఆ యొక్క చుట్టేసి ఒక పక్కన పెట్టి ఉండడం, యేసు ప్రభుకి దేహం అందులో లేకపోవడం చూసి ఆశ్చర్యచకితులై వారు వెళ్ళి శిష్యులకు తెలియపరుచుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. కనుక ప్రియులారు, ఇక్కడ విశేషం ఏంటంటే యేసు ప్రభు లోకంలో జీవిస్తూ ఉండగానే నేను చనిపోతాను, 3 దినముల సమాధి నుండి మరలా లేస్తానని ప్రభు ఆ చెప్పిన మాట, ఆయన చెప్పినట్లుగా సిలువ వేయబడ్డాడు, ఆయన చెప్పినట్లుగా 3వ దినాన్న ఆయన లేచి ఉన్నాడు. కనుక ప్రియులరా, ఈ శ్రేష్టమైన విషయాలు మనం గమనించి ఆ మృత్యుంజయుడైన ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నీతి మార్గంలో నడుచుకుంటా అది మనకు తగి ఉన్నదని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, మరణమును విరిచి మరణాన్ని నాశనం చేసిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని తప్పనిసరిగా మనం విశ్వసించాలి. లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి, ప్రవచనాలు ఘోషిస్తూ ఉన్నాయి, ప్రవక్తలు ఘోషిస్తూ ఉన్నారు, అపోస్తలులు ఘోషిస్తూ ఉన్నారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని చూచి ఆయనతో కలిసి భోజనం చేసి ఆయన చేసిన అద్భుతములు చూచిన వారు నేటికి కూడా దైవికంగా లేఖనానుసారంగా సాక్షులై ఉన్నారని గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, మరొక సందేహం, యేసు చనిపోయి తిరిగి లేచి ఏమయ్యాడు అనేది నీ సందేహం కదా. యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, తర్వాత ఏమయ్యాడు? తప్పనిసరిగా ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడన్న మాట చారిత్రాత్మకమైన సత్యం. ఆయన చనిపోయి తిరిగి లేచడం అనేది చారిత్రాత్మకమైన సత్యం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఈ లోకంలో జీవించాడో. ప్రియులరా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యమునకు ఆరోహణమయ్యాడనే కొన్ని విషయాలు ఇక్కడ మరికొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. అవును ప్రియులరా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఈ లోకంలో యేసు ప్రభు 40 దినములు ఆయన సంచారము చేస్తూ ప్రజలకు, అపోస్తలులకు, శిష్యులకు తను కనపరుచుకుంటూ ఆయన 40 దినముల తర్వాత చనిపోయి తిరిగి లేచిన 40 దినముల తర్వాత యేసు ప్రభు పరలోక రాజ్యమునకు ఆరోహణమాయను. కనుక మన సందేహం ఏంటి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమాయను అనేది కదా నీ సందేహం. ఒక మాట ఇక్కడ మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు పర్యాంతము వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. యేసు ప్రభు శ్రమ పడిన తర్వాత మరణించి లేచి 40 రోజులు ఆయన వారికి కనపరుచుకున్నాడు. 40వ రోజున దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధిస్తూ ఆయన సజీవుడిగా ఉండి పరమునకు చేర్చబడినట్లుగా లేఖనం ఇక్కడ ఘోషిస్తూ ఉంది. కనుక ప్రియులారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమయ్యాడంటే యేసు ప్రభు పరలోక రాజ్యమునకు ఆరోహణమయ్యను. వాట్ ఏ వండర్ఫుల్, హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యమునకు ఆరోహణమయ్యారు. యేసు ప్రభు చెప్తున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనములో, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తండ్రి యొద్దకు మరలా తీసుకొని పోవుదును. కనుక ప్రియులరా, ఎందుకు యేసు ప్రభు తన పరిచర్యను ముగించి చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యమునకు ఆరోహణమయ్యాడు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్లుగా ఆయన విశ్వాసం ఉంచే వారికి, ఆయన శిష్యులైన వారికి, ఆయన నీతి మార్గంలో జీవిస్తూ పాపను విడిచి పరిశుద్ధులుగా జీవించే వారి కొరకు ఆయన ఒక స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు.
మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెబుతాను, మరలా నేను వస్తాను, ఆ పరలోకంలో మీరును ఉండులాగిన తీసుకొని వెళ్ళదును అని యేసు ప్రభు అపోస్తలులకు బోరాస చెప్తూ ఉన్నారు. ప్రియులరా, అందుకనే యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని తన పరిచర్యను ముగించుకొని పరలోక రాజ్యమునకు ఆరోహణమయ్యా. ఇక్కడ ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండెను. అపోస్తలులు ఒక మంచి సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నారు. 1వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మన మధ్య 40 దినములు సంచారము చేస్తూ ఆయన పరమునకు చేర్చబడెను, పరలోకమునకు వెళ్ళెను అని అపోస్తలులు సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, యేసు ప్రభు ఈ 40 దినములు ఈ లోకములో జీవించి తనకు తానుగా కనపరుచుకొని 40వ దినాన్న ఆయన పరలోక రాజ్యమునకు ఆరోహణమయ్యారు. పరమునకు తండ్రి యొద్దకు ఆరోహణమయ్యారు. యేసు ప్రభు ఆరోహణమై ఎక్కడున్నారు అనేదే మన ప్రశ్న. ఇక్కడ సమాధానం ఏంటంటే 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగొక మాట సెలవివ్వబడుతుంది. దయచేసి చూద్దాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు పరలోకమునకు వెళ్ళాడు. సర్వోన్నతుడైన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుకి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను ఆయనకు అధికారం అనుగ్రహింపబడి పరలోకమునకు చేర్చుకొనబడిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. యేసు ప్రభు పరమునకు ఆరోహణం ఎక్కడున్నాడు అంటే పరలోకపు తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. అందుకని యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అందువలన దూతల మీదను అధికారముల మీదను శక్తుల మీదను ఆయన సంపూర్ణ అధికారము పొందినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ప్రియులరా, యేసు ప్రభు పరమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడన్న సత్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరొక వాక్యపు సత్యాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. యేసు ప్రభు వారితో మాట్లాడిన తర్వాత తనకు తాను కనపరుచుకున్న తర్వాత ఆయన పరలోక రాజ్యమునకు చేర్చుకొనబడిన వాడే దేవుని కుడి పార్శ్వాన యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు తన పరిచర్యను ముగించుకొని చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరికి ఆయన ఆరోహణమయ్యాడు. అక్కడ తండ్రి యొద్ద ఆయన విశ్వాసం ఉంచే వారికి నివాసంలోను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నివాసం సిద్ధపరిచిన తర్వాత మరలా ఏ రీతిగా యేసు ప్రభు ఆరోహణమయ్యనో అదే రీతిలో ఈ లోకానికి అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. అందుకనే దేవుని బిడ్డలు చెబుతూ ఉంటారు ఏమనంటే యేసు త్వరగా వచ్చుచున్నాడని. యేసు ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు ఈ లోకము. ఎందుకంటే ఆయన సజీవుడు కనుక మరలా వస్తున్నాడు. మరొక మాట ఇక్కడ గమనిస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనములో వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోని ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణడాయను. యేసు ప్రభు వారితో మాట్లాడి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదిస్తూ ఉండగా యేసు ప్రభు ప్రత్యేకింపబడి వారు చూస్తూ ఉండగానే వారి మధ్యలో నుంచి యేసు ప్రభు పరలోక రాజ్యమునకు ఆరోహణడాయను. కనుక ప్రియులారా, యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఆరోహణుడయ్యాడు. ఇక్కడ మరొక మాట గమనిద్దాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం ఇక్కడ మనం చూస్తే యేసు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు ఒక వేగము వచ్చి వారి కన్నులకు కనబడకుండా ఆయనను కొనిపోయెను.
ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. కనుక ప్రియులరా, యెరూషలేము నుంచి ఒలీవలం అనబడిన కొండ వరకు కూడా యేసు ప్రభును, శిష్యులను, గలిలయ మనుష్యులను యేసు ప్రభుతో కూడా విశ్రాంతి దినమున ప్రయాణం చేయగలిగిన దినము అంత దూరము వారు వెళ్ళి యేసు ప్రభు ఆ గలిలయ మనుషులందరూ, ప్రజలందరూ ఒలీవలం అనబడిన కొండ వరకు వెళ్ళి వారికి మాటలు చెప్పి చాలించి వారు చూస్తూ ఉండగా ఆయన పరలోక రాజ్యమునకు ఆరోహణమాయను. ఒక మేఘము వచ్చి ఆయనను కొనుక్కోయను అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండా ఆయనను కొనుక్కోయను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఆరోహణం అయిపోతున్నాడు. తన గురువైన, తమ ప్రభువైన, తమ దేవుడైన, తమ రక్షకుడైన 33 సంవత్సరాలు ఆ పరిచర్యకాలం మోస్తలు యేసు ప్రభు ఎంతో అన్యోన్యముగా కలిసి మలిసి జీవించారు. ఒకే కుటుంబ సంబంధ గృహము వల్లే, రక్త సంబంధమైన గృహం వల్లే వారు విడువక యేసు ప్రభుతో కలిసి జీవించారు. 3.5 సంవత్సరాలు ప్రత్యేకమైన అన్యోన్య సహవాసము తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉంటే వారు ఎలా ఉంటుంది? విడిచిపెట్టలేని ప్రేమ కదా అది, తెంపలేని బంధము కదా అది. ఆయనను వారు చూస్తున్నారు, కనిపిస్తాడంటే చూస్తూ ఉండగా ఆయన పరలోక రాజ్యమునకు ఆరోహణమాయను. మేఘములు దాటి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంకనూ వారు తేరి చూస్తూ ఉన్నారు. ఏమైనా ఎక్కడైనా కనిపిస్తాడేమో. కనుచూపు మేర దాటిపోయి వెళ్ళిపోయాడు ఆయన పరమునకు. 2 మనుషులు కనిపించి అంటున్నారు, ఓ గలిలయ మనుషులారా. వాక్య లేఖనాన్ని మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనంలో ఈలాగున ఈ వాక్యము సెలవిస్తుంది. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. ఏ రీతిగా ఆయన పరలోకమునకు చేర్చబడుతున్నారో అదే రీతిలో ఆయన మరలా వస్తాడు అని ఆ కనిపించిన 2 తెల్లని వస్త్రములు ధరించిన మనుషులు చెప్తున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు అలా తేరి చూస్తూ ఉన్నారు? ఏ రీతిగా వెళ్తూ ఉన్నాడో ఆయన, అదే రీతిలో ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరులారా, ఈ చెప్పే లేఖనానుసారమైన భాగాలు, మీకు చెప్పబడే వర్తమానాలు ఇవి కల్పనా కథలు కాదు సుమా, మనుషులు ఊహించి రాసిన విషయాలు కాదు సుమా, చరిత్రాత్మకమైన సత్యాలు ఇవి. నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఏమైనా సరే యేసు ప్రభు లోకంలో పుట్టాడని, జీవించాడని చరిత్ర ఘోషిస్తూ ఉంది. మనం ప్రతిరోజు చూసే క్యాలెండర్ చెప్తుంది క్రీస్తు శకం, క్రీస్తు పూర్వమని. ఆయన పుట్టుక వాస్తవం, ఆయన ఈ లోకంలో జీవించిన చరిత్ర వాస్తవం, ఆయన చనిపోవటం వాస్తవం, ఆయన తిరిగి లేచటం వాస్తవం. ఏ విధంగా అవి వాస్తవాల్లో, చరిత్రక సత్యాల్లో యేసు ప్రభు తిరిగి రావడం కూడా అంతే చారిత్రాత్మక సత్యము కాబోతూ ఉంది. ఒకవేళ ఈరోజు ఆ విషయాలు గ్రహించటానికి నీ కన్నులు మందముగా ఉండొచ్చేమో, నీ చెవులు మందముగా ఉండొచ్చేమో, గ్రహించటానికి ఇదంతా ఏదో కథలులే అని నువ్వు అనుకోవచ్చేమో. ఈరోజు నువ్వు నిర్లక్ష్యము చేస్తే, ఈరోజు నువ్వు వాయిదా వేస్తే, ఈరోజు నాకు కాదని నీవు తప్పించుకుంటూ ఉంటే, ఒకరోజు ఆ దేవుని తీర్పు సింహాసనం మీదట నువ్వు నిలవబడాలి. యేసుప్రభు అతి త్వరలో వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచి వారిని పోవుటకు వస్తూ ఉన్నాడు. ఒక రోజున యేసుప్రభు ఏ విధంగా అయితే ప్రథమ ఫలముగా చనిపోయి తిరిగి లేచాడో, ఆయన విశ్వాసం ఉంచి వారు కూడా సమాధిని, మరణాన్ని జయించి అతి త్వరలో తిరిగి లేవబోతూ ఉన్నారు. యేసుప్రభు మధ్యాకాశానికి వస్తారు. బోరం రోగుతుంది, ఎక్కిరండని. అప్పుడు సమాధులు తెరవబడతాయి. క్రీస్తునందు మృతులందరూ కూడా సమాధుల నుంచి లేచి యేసుప్రభు ఏ విధంగా అయితే ఆరోహణమయ్యాడో అలాగునే ఆయన విశ్వాసం ఉంచేవారు, ఆయన రక్తం చేత కడిగి పవిత్రపరచబడిన వారు అదే విధంగా వారు మేఘ మండలం మీద యేసుప్రభుని ఎదుర్కొనడానికి కొనుపోబడతారు.
ఇది సత్యం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యపు సత్యములో జరగబోయే ఇక ప్రవచనాత్మకమైన సత్యములో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మతము కాదు ఇది, మీకు బోధించే బోధ, మీరు వింటున్న సత్యాలు పరలోక రాజ్యానికి మార్గము చూపేవి. కనుక ఇది అనుకూల సమయం. నేడనే దినం ఉంటుండగానే మన పాపలతో మన పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరుగుట అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నాం, రేపేం అవబోతున్నామో మనకు తెలియదు. దయచేసి ఈ మాటలు ఒక హెచ్చరికగా తీసుకొని మన జీవితాలు క్రమపరుచుకొని ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉందాం. మీ వినికిడిలో ఈ మాటలు ప్రభు దీవించి అట్టి కృపకు యేసు ఏ విధంగా పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడో అదే కృపలో మనం కూడా పాలు పొందు భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులరా, మనం విన్న వాక్యాన్ని బట్టి ధ్యానించి ప్రభు అట్టి కృపలో మనల్ని పాత్రులుగా చేయనట్లు ప్రార్థిద్దాం. కృపా సత్య సంపన్నుడును రాజులకు రాజుగా ప్రభులకు ప్రభు అతి త్వరలో ఈ లోకానికి రాబోతున్న యేసయ్య మృత్యుంజయుడైన ప్రభు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిచర్ని ముగించి చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి ఆరోహణమై అతి త్వరలో పెండ్లి కుమారుడుగాను అతి త్వరలో ఈ లోకానికి రాజులకు రాజుగాను రాబోతున్న యేసయ్య, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను అసలు యేసు నీ నామంలో దర్శించండి ప్రభు. ఏ ఒక్కరు నశించిపోతే నీకు ఇష్టం కాదు నాయన. అందరూ అంతటా మారు మనసు పొందాలని నువ్వు కోరుతున్నావు. దయచేసి కనుకరించి నీ వాక్యం విన్న బిడ్డలకు విడుదలను అనుగ్రహించి నీ తట్టు ఆకర్షించుకోమని, వారికి సమస్యల్లో, బాధల్లో, వేదనలో, రోగములో, అశాంతిలో నీవు తప్పనిసరిగా సమాధానం ఇచ్చి అసలు యేసు నామములో నీ బిడ్డలకు విడుదలను వాగ్దానిస్తున్నాం. కనుకరించి కృప చూపండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఎస్ ఇమ్మానుయేల్ చిన్నమంద శిష్యత్వ పాఠశాల, కొండేపేట, డోర్ నెంబరు 1-4-6/1, కొండేపేట, పెద్దాపురం. సెల్ నంబరు దయచేసి గమనించండి, 9848523346, 9848523346.